గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఇక ఫిబ్రవరిలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది? జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు మరి ఫిబ్రవరి మాస ఫలితాలలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే ప్రశ్నను మహాలక్ష్మి గారు అడిగారు. అయితే కుంభరాశి వారికి గురువు బాగున్నాడు. గురువు పంచమ స్థానంలో ఉన్నాడు. ఓకే. చాలా రోజుల నుంచి వీళ్ళు కష్టపడుతున్నారు. ఇంకోటి మహాలక్ష్మి కుంభరాశిలోనే పంచగ్రహ కూటమి. ఓహ్! సో దాని ఎఫెక్ట్ ఉంది. గురుగ్రహం అనుకూలంగా ఉన్నాడు. మిగతా ఏ గ్రహం కూడా వీరికి అనుకూలంగా లేడు. శని 2వ స్థానము, మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలమైనటువంటి స్థానాల్లో లేకుండా మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అయితే వీరికి ఈ పంచగ్రహ కూటమి ఏర్పడే రోజు చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు. తర్వాత మరి శుక్రుడు అదే విధంగా అనుకూలంగా ఉన్నాడు. ఎప్పుడైతే చంద్రుడు శుక్రుడు అనుకూలంగా ఉంటారో, చంద్రుడు ఏమిటి? చంద్రమా మనసో జాతః అంటే మనస్సుకు కారకుడు చంద్రుడు. మనస్సు బాగా ఉంటే చేసే పనులన్నీ కూడా బాగానే ఉంటూ ఉంటాయి. కాబట్టి ఆ అనుగ్రహం ఉంది చంద్రుంది. తర్వాత ముఖ్యంగా వీరికి చంద్రునితో పాటు మరి ఇంకొక గ్రహం శుక్రుడు. శుక్రగ్రహం అంటే ముఖ్యంగా కళారంగంలో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి మాసం. కళలు, మీడియా, సినీ రంగం ఇవన్నీ కూడా దాంపత్య జీవితాలు, భార్యాభర్తల మధ్య సంబంధాలు ఇవన్నీ కూడా శుక్రగ్రహంతో. కాబట్టి కుంభరాశిలో ఉన్నటువంటి వారు సలహాలు తీసుకోవాలి, పెద్దవాళ్ళే తీసుకొని చేస్తే బాగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. అయితే వీరికి ముఖ్యంగా వీళ్ళు నవగ్రహ ఆరాధన తప్పకుండా చేయాలి. ఓకే గురుగారు, నమస్కారం. నమస్కారం.